తీసుకెళ్లారు ఆయన. మరి ఎంత వంచనండి ఇది. ఎంతకాలం ఈ నాటకాలు ఆడుతారు ఈయన. ఎంతకాలం హిందుత్వాన్ని కించపరుస్తారు, హిందూ ఆచారాలు మంట కలుపుతారు. ఏ రోజైనా ఆయన తిరుమల క్షేత్రంలో భార్యను తీసుకొని వచ్చారా? మీరు జెరూసలేం వెళ్తున్నారు, భార్యతో కుటుంబంగా వెళ్తున్నారు, వెళ్ళండి, సంతోషం. మీరు మీ ఆచార సాంప్రదాయాల్ని గౌరవించుకోండి. అలాగే మా హిందువులకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, మాకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా. ఒక ఆలయానికి వచ్చేటప్పుడు అక్కడ ఆచారాలు పాటించాలి కదా. అక్కడ డిక్లరేషన్ అనేది కొన్ని సంవత్సరాల నుండి ఉన్నది. రాజులు, చక్రవర్తులు, ఎంతోమంది పాలకులు, ఎంతోమంది ముఖ్య నేతలు ఆ సాంప్రదాయాన్ని భార్యని తీసుకొని రావాలి. భార్య లేకుండా ఏ పని చేయకూడదు, బ్రహ్మోత్సవాలు ప్రారంభించకూడదు. అటువంటి సిద్ధాంతాలు, అక్కడ ఆగమ శాస్త్రాలు, అక్కడ పద్ధతులు ఎందుకు మీరు గౌరవించరు? ఎంతకాలం హిందూ సమాజాన్ని మోసం చేస్తారు? గత 5 ఏళ్లలో మీ చేతిలో పవర్ ఉందని, ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారని, మీరు పెట్టినటువంటి అక్కడ ఉండేటువంటి ఎవరైతే చైర్మన్లు ఉన్నారో సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఏ రోజు మిమ్మల్ని అడగలే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలయ్యా, ఇది గతంలో ఎంతోమంది పెట్టారు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రావాలి అని ఎప్పుడూ వాళ్ళు అడగలే. ఎందుకు అడగలేదు? వాళ్ళ బాబాయిలు కాబట్టి. వాళ్ళ బాబాయిలు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అలాగే ధర్మారెడ్డి, మొత్తం వీళ్ళ కుటుంబం అంతా కూడా టీటీడీలో పెట్టేసి మరి ఇష్టారాజ్యంగా మార్చుకొని తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండే తిరుమల క్షేత్రం, ఒక ధార్మిక క్షేత్రంగా ఉండే తిరుమల క్షేత్రాన్ని వారి కుటుంబ సంస్థగా ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసి లడ్డూ వ్యాపారం, టికెట్ల వ్యాపారం, గదుల వ్యాపారం, సేవల వ్యాపారం, ప్రతిదీ వ్యాపారమే. స్వామి గారు, సుబ్బారెడ్డి గారు సతీమణి అనునిత్యం బైబిల్ చేతులు పట్టుకునే తిరుగుతుంది కదా ఆమె. కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. అదేవిధంగా పైన ఎవరుంటారు, నల్లరాయే కదా అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళంతా. మరేంటి వీళ్ళ సొంత తాతలు కట్టిన ఆలయమా పవన్ గారు తిరుమల క్షేత్రం? వీళ్ళ బాబాయిలు కట్టిందా, తాతలు కట్టిందా? వీళ్ళ సొంత జాగీర్ అనుకుంటున్నారా? ఇది హిందువుల క్షేత్రం, కోట్లాది మంది హిందువుల స్వామి, కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడు వెంకటేశ్వరుడు. అలాంటి ఆలయానికి మీరేమో నాస్తికుల్ని, క్రైస్తవ మతంలో ఉండేవాళ్ళని, ఆ సుబ్బారెడ్డి అంటాడు ఆయన, ఆ అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన అంతా బాగుండాలి అని అంటున్నాడు ఆయన. అంటే ఏమిటి వీళ్ళ ఉద్దేశం? తిరుమల క్షేత్రంలో ఒక టీటీడీ చైర్మన్ నోటు వెంబడి వెంకటేశ్వర స్వామి దయ వలన అని వస్తుందా? అల్లా దయ వలన, యేసు దయ వలన మాట్లాడతారా? ఏమండి, ఎంత నాశనం చేశారు. మొత్తం పూర్తిగా అన్యమతస్తులను పెట్టి ఒక పక్క క్రైస్తవ మతాన్ని అగౌరవపరిచారు, ఒక పక్క హిందూ ధర్మాన్ని మంట కలిపారు. ఈ విధముగా రెండు మతాల్ని కూడా ఆట్లాడుకొని ఈ రాష్ట్రంలో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం. పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, మౌలీలకు జీతాలు ఇచ్చారు. అదే సందర్భంలో హిందూ పూజారులకి ₹1 కూడా జీతం ఇవ్వలే. అంటే ఒక మతాల మధ్య గొడవ కొట్లాడుకోవాలా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వలేదని క్రైస్తవులు, హిందువులు కొట్లాడు